నమస్కారం మిత్రులారా, రామాస్ క్రియేషన్స్ కి స్వాగతం. ఈ రోజు నేను మీతో ఒక యూట్యూబర్లా కాకుండా మీలో ఒకడిగా, మీ అన్నలానో, తమ్ముడిలానో, ఒక అక్కగా, చెల్లిగా లేదా ఒక వెల్ విషర్గా వచ్చాను. నువ్వు ఒక గదిలో ఒంటరిగా కూర్చుని ఫోన్ చూస్తూ లోపల ఏదో తెలియని బాధతో నలిగిపోతున్నావా? ఎవరో నిన్ను నమ్మించి మోసం చేశారనో, ప్రాణం అనుకున్నవాళ్లు పరాయివాళ్లు అయ్యారనో, నీ చుట్టూ ఉన్నవాళ్లంతా ఫేక్ అని తెలిసి ఎవరిని నమ్మాలో తెలియక భయపడుతున్నావా? నేను ఇంతేనా? నా బతుకు ఇంతేనా అని నీలో నువ్వు కుమిలిపోతున్నావా? నీకు ఒకటి చెప్పనా? నీ తప్పు ఏమీ లేదు. నువ్వు నమ్మావు. అది నీ మంచితనం. వాళ్ళు మోసం చేశారు. అది వాళ్ళ దౌర్భాగ్యం. ఈరోజు ఈ వీడియో నీ మనసుకి ఒక మందులా పనిచేస్తుంది. చివరి వరకు విను. నీ కన్నీళ్లు ఆగిపోతాయి. నీ రియల్ లైఫ్ ని వేరొకరి రీల్ లైఫ్తో పోల్చుకోకు. మనం పొద్దున్న లేవగానే ఫోన్ తీస్తాం. అక్కడ ఎవరో హ్యాపీగా టూర్లు వెళ్తున్నట్టు, లేదా హ్యాపీగా ఉన్నట్టు నవ్వుతూ ఫోటోలు దిగుతున్నట్టు కనిపిస్తుంది. అది చూసి మన లైఫ్ ఇంతేనా అని రిగ్రెట్ అవుతాం. కానీ మిత్రమా, అది ఒక పెద్ద అబద్ధం. ఆ ఫోటో వెనుక వాళ్ళు ఎలా ఉంటున్నారు అని నీకు తెలియదు. ప్రపంచంలో ఏ ఒక్కరూ 24 గంటలు హ్యాపీగా ఉండరు. స్క్రీన్ మీద కనిపించే మెరుపుల్ని చూసి నీలోని వెలుగుని ఆర్పేసుకోకు. నువ్వు చూసేది కేవలం ఎడిట్ చేసిన సినిమా మాత్రమే, వాళ్ళ అసలైన జీవితం కాదు. ఫేక్ రిలేషన్స్. నిన్ను నువ్వు నిందించుకోకు. నిన్ను వదిలేసినవారు నీకు అనవసరం. ఈ రోజుల్లో ప్రేమైనా, స్నేహమైనా అవసరం ఉన్నంతవరకే. నీ దగ్గర ఏదో ఆశించి వచ్చేవాళ్లే ఎక్కువ. నిన్ను వదిలేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే వాళ్లకి నీ మీద ఎప్పుడూ ప్రేమ లేదనే అర్థం. మరి లేని ప్రేమ కోసం, లేని మనిషి కోసం నీ బంగారు భవిష్యత్తుని ఎందుకు పాడు చేసుకుంటావు? ఒక అబ్బాయి లేదా అమ్మాయి నిన్ను మోసం చేశారని నువ్వు కుంగిపోతున్నావా? నేను అంతగా ప్రేమిస్తే వాళ్ళు నన్ను ఎందుకు వదిలేశారు అని ఆలోచిస్తున్నావా? వాళ్ళు నిన్ను వదిలేయలేదు. నీ జీవితంలో ఒక చెత్త వెళ్ళిపోయింది. బంగారం విలువ తెలియని వాడికి అది మట్టి ముక్కతో సమానం. నీ విలువ తెలియని వాళ్ల కోసం కన్నీళ్లు పెట్టుకోవడం అంటే నీ ఆత్మగౌరవాన్ని చంపుకోవడమే. చుట్టూ ఉన్న బంధువులు, ఫ్రెండ్స్ నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారా? వాళ్లకు సమాధానం ఇవ్వకు. మౌనంగా ఉండు. నీ సక్సెస్ వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఒంటరితనం నీ అసలైన శక్తి. ఒంటరిగా ఉండటం అంటే ఓడిపోవడం కాదు. నీకు నువ్వే తోడు. నీకు నువ్వే నీడ. ఎవరో రావాలి, నా కన్నీళ్లు తుడవాలి, నన్ను సంతోషపెట్టాలి అని ఆశించకు. ఈ లోకంలో నువ్వు పుట్టినప్పుడు ఒంటరివి, వెళ్ళేటప్పుడు ఒంటరివి. ఆ నలుగురూ నీ ఆకలి తీర్చరు, నీ కన్నీళ్లు తుడవరు. నువ్వు ఏడ్చినప్పుడు వెక్కిరించే లోకం, నువ్వు గెలిచినప్పుడు నీ వెనుక వస్తుంది. నీ గోల్స్ని, డ్రీమ్స్ని పక్కన పెట్టి ఎదుటివారి మెప్పు కోసం బ్రతకడం ఆపే. నీ జీవితానికి నువ్వే హీరోవి, నువ్వే డైరెక్టర్వి. డిప్రెషన్ అనేది ఒక చీకటి గది. అందులో నుంచి బయటికి రావాలంటే నువ్వే కిటికీ తలుపులు తెరవాలి. నలుగురు ఏమనుకుంటారు అని నీ కలలను చంపుకోకు. లోకం ఏమనుకుంటుంది అనే భయాన్ని వదిలే. నీ గోల్స్ ఏంటో నీకు తెలుసు. నీ కష్టం ఏంటో నీకు తెలుసు. నీ గెలుపు చూసి ఏడ్చేవాడే ఈ లోకంలో ఎక్కువ. వాళ్ల కోసం నీ జీవితాన్ని ఆపేస్తావా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టు. వాళ్ళు ఏం అనుకుంటారు, వాళ్ళు ఏమంటారు అని ఆలోచించకు. అనేవాళ్లు ఎన్ని అయినా అంటారు. వాళ్లకు నువ్వు ఎదగడం ఇష్టం లేదు కాబట్టి మనల్ని డైవర్ట్ చేసి బాధపపెడతారు. మనం ఏమో అదే బాధపడుతూ అక్కడే ఆగిపోతాం. నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు, పక్క వాళ్లకి చెప్తున్నారా? సరే చెప్పుకుని వాళ్ళు చెప్పినంత మాత్రాన, అనుకున్నంత మాత్రాన అది నిజం అవదుగా. మనం ఏంటో మనకి తెలుసు కదా. అవని మనసులో నుంచి తీసేయండి చెత్త. అది అంత వదిలేయండి. అయినా నువ్వు ఏంటో నీకు తెలుసు. నిన్ను నమ్మే మనుషులకి తెలుసు. ఇంకా వాళ్ళు ఎవరు నీకు నువ్వు ఇది అది అని చెప్పి నీకు సర్టిఫికేట్ ఇవ్వడానికి. సో చెత్త అంత బ్రెయిన్లో, మనసులో నుంచి తీసేయ్. ఒక గుండె పగిలినప్పుడు కలిగే బాధే నిన్ను ఒక పవర్ఫుల్ మనిషిగా మారుస్తుంది. పడిపోయిన ప్రతి మనిషికి పైకి లేచే అవకాశం ఉంటుంది.
నువ్వు ఇప్పుడు పడిపోయి ఉన్నావు అంటే అది నీ గెలుపుకి ఆరంభం మాత్రమే. ఎవరిని నమ్మాలో తెలియడం లేదా? ఒక్కటే గుర్తు పెట్టుకో. ఎవరైతే నీ కష్టంలో నీ పక్కన నిలబడతారో వాళ్లే నీ వాళ్ళు. మిగిలిన వాళ్ళంతా కేవలం నీ జీవితంలో గెస్ట్ యాక్టర్లు. మిత్రులారా, నీవు ఒక్కడివే కాదు. నీలాంటి బాధలో ఉన్నవాళ్ళు లక్షల మంది ఉన్నారు. కానీ అందరూ ఆగిపోరు. కొందరు మాత్రమే పట్టుదలతో పైకి లేస్తారు. నువ్వు ఆ కొందరిలో ఒకడివి కావాలి. నీ కన్నీళ్లు ఆపుకో. నీ లక్ష్యం వైపు అడుగు వేయి. ఈ ప్రపంచం ఫేక్ కావచ్చు, కానీ నీ కష్టం నిజం. నీ కల నిజం. ఈ వీడియో చూస్తున్నప్పుడు నీకు ఎవరి మీదైనా కోపం ఉంటే దాన్ని వదిలేయ్. బాధ ఉంటే కన్నీళ్లతో తీసేయ్. ఒక కొత్త మనిషిలా ఈరోజు నిద్రలేవు. ఈ వీడియో నీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇస్తే నీలాగే బాధలో ఉన్న నీ స్నేహితుడికి దీన్ని షేర్ చేయి. నువ్వు ఒంటరివి కాదు. కామెంట్ సెక్షన్లో నేను గెలుస్తాను అని టైప్ చేయండి. మీ మనసులో బాధను అక్కడ పంచుకోండి, నేను చదువుతాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.